సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాస యోగం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాం. మొన్న నేను చెప్పాను, నేను ఒకరోజు గ్యాప్ ఇచ్చాను. దాన్ని ఏదైతే నేను చెప్తున్నానో ఇది నాతో చెప్పించబడటం లేదు, భగవంతుడు చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. మీ జీవిత సమస్యని తీర్చే ఈ శాస్త్రయుక్తంగా ఇచ్చిన గ్రంథాలు వ్యాస భగవానుడు మనకు బహుకరించాడు కనుక ఆయన్ని శతకోటి నమస్కారాలు చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం. అయితే మొన్న నేను చెప్పింది ఏంటంటే 20వ శ్లోకం, ఈరోజు 21 చెప్తున్నాను. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళకుండా ఓన్లీ ఈ శ్లోకంలో కొద్దిగా తక్కువ టైంలో నేను మీకు అర్థమైన రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సాయిరామ్. ఏంటి 21వ శ్లోకంలో నిరాశీర్యత చిత్తాత్మా, అక్కడ నిరాశి అన్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నస్నోతి కిల్విషం. చూడండి, ఇది ఏంటి? నిరాశి యత చిత్తాత్మ అంటే నిరాశ చెందకుండా, నిరాశి అంటే నిరాశ చెందకుండా. ఆ తర్వాత యత చిత్తాత్మ అంటే అంతఃకరణంలో, అంటే మీ అంతఃకరణంలో శరీరం ఏంటి, లోపల మీకు శరీరం ఎలా పనిచేస్తుంది? శరీరం ప్లస్ ఇంద్రియాలు, బుద్ధి, ఈ మూడు ఉంటే కానీ ఇది మనసు, ఇవి మీ శరీరాన్ని పనిచేయిస్తున్నాయి. అదైతే ఇతను ఆ ఇంద్రియాలని ఎలాగా తన మట్టుకు ఇంద్రియాలు, ఎప్పుడైతే ఇంద్రియాలు ఏంటంటే అది కంట్రోల్ చేసుకోవడం కొద్దిగా కష్టమైన పని, దానికి సాధన ఉండాలి. అయితే ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందు కంట్రోల్ చేసుకో అంటున్నాడు. ఒక్కొక్క దానికి నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టయితే నీ తాలూకా కర్మ తాలూకా ఫలితం మీకు దక్కుతుంది. కర్మ చేయక తప్పదు, ఎవడైనా కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మీకు ఫలితం దొరుకుతుంది అన్నది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నువ్వు నిరాశ చెందుక ఆశ మాత్రం ఉండకూడదు. నీకు ఆశ మీద నువ్వు కర్మలు చేయకూడదు. అవి చేయకుండా నీ అంతఃకరణంలో కంట్రోలింగ్ పవర్ ఉంటూ శరీర ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉండాలి. ఎలా అయితే తాబేలు తన తాలూకా ఇంద్రియాలను లోపల తీసుకుంటుందో అలాగే నువ్వు నీ ఇంద్రియాలని బయట పెట్టకుండా బాహ్య దృష్టితో నువ్వు చూసినట్టయితే నీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అందు గురించి ఆ ఇంద్రియాలని ఎప్పుడైతే కోరికలు లేకుండా నువ్వు చేసుకుంటావో అప్పుడు నీకు మంచి మనసు ఏర్పడుతుంది. అంటే అంతఃకరణంగా శరీరం తాలూకా ఇంద్రియాలను నువ్వు జయించాలి. నువ్వు జయించినట్టయితేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. అక్కడ నిరాశీర్యత చిత్త ఆత్మలో ఉన్న ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకో. తక్త సర్వ పరిగ్రహ అంటే ఏంటి? తక్త సర్వ పరిగ్రహ అంటే నీ తాలూకా భోగాలు ఏదైతే బయటను చూస్తున్నావో, ఏదైతే నీ మనసులో ఉందో, ఏదైతే నీ మనసులో ఏర్పడుతున్న కోరికలు, ఇవన్నీ నీకు ఎలా ఏర్పడుతున్నాయి? మనసులో ఏర్పడుతున్నాయి.
ఎందుకు ఏర్పడుతున్నాయి? నువ్వు బాహ్య దృష్టితో అన్ని వస్తువులను చూస్తున్నావు, అన్ని వస్తువులు నాకు కావాలి అనుకుంటున్నావు. అది మాత్రం నువ్వు ఉండకూడదు. బాహ్య దృష్టితో ఏదైతే నువ్వు చూస్తున్నావో ఇదంతా టెంపరీ, ఇట్ ఈజ్ నాట్ పెర్మనెంట్. పెర్మనెంట్ అన్నది ఒక్క భగవంతుడే అన్న భావన నీలో ఏర్పడినప్పుడు నీ భోగభాగ్యాలతో నీకు సంబంధం ఉండదు. వాటితో నువ్వు ఆనందం చెందక, ఆ ఆనందం అన్నది టెంపరీ. నీకు పెర్మనెంట్గా నీకు ఆనందం ఏర్పడాలి అంటే భగవంతుని తాలూకా తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ, భగవంతుని తాలూకా నామాన్ని నువ్వు అభివృద్ధి చేసుకుంటూ, భగవద్ ధ్యానంలో ఉంటూ భక్తియుక్తంగా నువ్వు ధ్యానం చేసినట్టయితే నీకు ఇవేమీ దగ్గరికి చేరవు. అది ఇక్కడ అంటున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మ తక్త సర్వ పరిగ్రహ అన్నాడు. ఆ తర్వాత ఏంటన్నాడు? శరీరం కేవలం కర్మ కుర్విన్ అస్మోతి కిల్బిషం. ఇక్కడ కిల్బిషం, ఈ కిల్బిషం ఎలాగా ఎందుకు అక్కడ చెప్పాడు కిల్బిషం అని? కిల్బిషం అంటే పాపంలో నువ్వు పాపాలకి ఒడిగట్టుకోక కర్మలు చేస్తున్నావు. ఎటువంటి కర్మలు చేస్తున్నావు? ఏ కర్మలు చేస్తే నీకు ఫలితం వస్తుంది, ఏ కర్మలు చేస్తే నువ్వు పుణ్యం వస్తుంది, ఏ కర్మలు చేస్తుంటే పాపం వస్తుంది, ఇవన్నీ నీకు తెలుసు. నీకు తెలిసి నువ్వు చేస్తున్నావు. అయితే అవి ఆ పాపాలు నీ దగ్గరికి రాకుండా అంటే ఇవన్నీ నువ్వు విడిచిపెట్టియాలి. నువ్వు ఎలా ఉండాలి? శరీర కర్మలను అంటే శరీరం ద్వారా నీ కర్మలను ఆచరించి, ఈ శరీరం ద్వారా నువ్వు కర్మలను ఆచరిస్తూనే ఉంటావు. కర్మలు చేయక తప్పదు. కానీ దాని తాలూకా భోగాలు మాత్రం నువ్వు దానికి దూరంగా ఉంటూ ఏవైతే కర్మలు చేస్తున్నావో ఇదంతా భగవంతుని దృష్టితోని, భగవంతుని తాలూకా అనుగ్రహంతో ఇవి వస్తున్నాయి. అయితే నీవు ఈ ఈ ఈ విధంగా నువ్వు రావాలంటే నువ్వు జ్ఞానతత్వం నువ్వు నేర్చుకోవాలి. అంటే జ్ఞానంలో నువ్వు ఉండాలి. ఎలాంటి జ్ఞానం నీకు కావాలి? భగవంతుని తాలూకా తత్వజ్ఞానం నీకు వచ్చినట్టయితే, ఎవరైతే పొందుతారో వాళ్ళు కర్మల గురించి ఇంకా ఆలోచించరు. కర్మలు చేయి తప్పదు, వాళ్ళు కూడా కర్మలు చెయ్యాలి. వాళ్ళు అంటే ఎవరైతే జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు ఉన్నారు, ఆ అజ్ఞానులు కూడా కర్మలు చేయక తప్పదు, జ్ఞానులు కూడా కర్మలు చేయక తప్పుతారు. ఈ జ్ఞానులు ఏంటి? తత్వజ్ఞానాన్ని పొందారు. అంటే భగవంతుని తాలూకా తత్వజ్ఞానం, భగవంతుని తాలూకా తత్వం అన్నీ తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకొని వాడు అభివృద్ధి అయ్యాడు. అభివృద్ధి అయ్యి వాళ్ళకి బాహ్య దృష్టితో ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలు చేసినప్పుడు ఇవి ఏమీ తను లోపలికి తీసుకోడు. ఈ కర్మల తాలూకా ఫలితాన్ని తీసుకోడు. ఈ కోరికలు అస్సలు నాకు ఇది కావాలి అది కావాలి అనేసి ఇంకేం ఉండదు. ఆయన మామూలుగానే ఉంటాడు. అయితే ఈ కర్మలు చేయడానికి ఏంటి అవసరం? నీకు ఏంటి కావాలి కర్మలు చేయడానికి? ఇవన్నీ శక్తియుక్తంగా ఏదైతే ఉన్నదో నీకు భగవంతుడు ఆత్మను ప్రసాదించాడు. ఆత్మ ద్వారా నీకు శక్తిని ప్రసాదించాడు. శక్తి ద్వారా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. అంటే ఈ శక్తి ఉన్నంత వరకే నువ్వు ఉంటావు. అంటే నీ ఆత్మ నీ బాడీలో ఉన్నంత వరకే నువ్వు అన్ని పనులు చేయగలవు. నీ బాడీ నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అంటే నువ్వు ఏమీ చేయలేవు. అంటే ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది అంటే, ఒక మోటార్ ఎలాగైతే పనిచేస్తుందో, మోటార్లో ఆయిల్ ఎలాగేసి దాన్ని రన్ చేస్తున్నామో అలాగే నీ తాలూకా బాడీ కూడాను ఆ విధంగానే ఉంది. అది ఎలా అయితే శక్తినిస్తుందో నీకు ఆత్మ అన్నది అలాగనే శక్తినిస్తుంది. అయితే అది రన్ అవ్వడానికి ఏంటి కావాలి? ఆయిల్. అంటే నీ బాడీకి ఏంటి కావాలి? ఆహారం కావాలి. అక్కడ అది రన్ అవ్వడానికి అది ఆయిల్ ఎలాగైతే అవసరమో నీ బాడీ రన్ అవ్వడానికి, నీ బాడీకి శక్తి కావాలి అన్నప్పుడు నీకు ఆహారం అవసరము. ఆహారం అవసరం ఉన్నప్పుడు ఆహారం ఎలా దొరుకుతుంది? నువ్వు పని చేయకుండా మామూలుగా నేను ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నాను అంటే ఎవరు నీకు భోజనం కూడా పెట్టరు.
అంటే ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. ఆ కర్మ ఎలా చేయాలి? శాస్త్రయుక్తంగా చక్కగా నువ్వు పనిచేసినట్టయితే, ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో ఆ విధంగా నువ్వు పనిచేసినట్టయితే, ఆ తర్వాత నువ్వు భోగభాగ్యాలకు పరిగెట్టకుండా, నీ కోరికలను అభివృద్ధి చేయకుండా, చక్కగా నీకు ఎంతైతే అవసరమో, నీ పొట్టపోషణకు నీకు ఏం అవసరమో దానితో సంతృప్తి చెందుతూ ఈ భోగభాగ్యాల గురించి నువ్వు ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోకుండా నీ శరీర పోషణ గురించి నువ్వు చేస్తూ ఉండి మనిషిని నడిపిస్తావు. అంతే. అలా నువ్వు చేసినట్టయితే నీ తాలూకా ఇది అవుతుంది. అది ఇక్కడ కేవలం కర్మ అంటే శరీర పోషణ గురించే నువ్వు కర్మ చేయాలి. కుర్వాన్ నస్మోతి, అక్కడ కుర్వన్ అంటే ఆచరించాలన్నమాట. శరీరం కర్మ అంటే శరీర కర్మలను ఆచరిస్తూ ఎలాంటి కర్మలు చేయాలి? మంచి కర్మలు చేస్తూ మంచిని నువ్వు పొందడానికి నువ్వు చెయ్యు. అంతేగాని ఈ పాప పనులు చేస్తూ నీ తాలూకా జీవితాన్ని పాడు చేసుకోక, నీ వీలైనంత వరకు నీవు అందరినీ సహాయం అడుగు అని చెప్తున్నాడు. సాయిరామ్.